రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా చేపట్టింది. స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలు గడుస్తున్నా నిధులు విడుదల చేయకపోవడం విద్యార్థులపై ప్రభుత్వాలకున్న చిత్తశుద్ది అర్థం చేసుకోవచ్చన్నారు. ఇక ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించి నిధులు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. రంగారెడ్డి జిల్లాలో 730 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉన్నా నేటికి కూడా విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. ఆమన్గల్ ప్రాంతంలో గడిచిన 25 సంవత్సరాల కాలంగా డిగ్రీ కాలేజ్ లేక విద్యార్థులు చెట్ల కింద చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గడిచిన 6 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అన్నారు. స్కాలర్షిప్ ఇవ్వకపోవడము రావాలే 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 పేద విద్యార్థులతో చెలగాటము. ఈరోజు ఎస్ఎఫ్ఐగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా గత 6 సంవత్సరాలుగా పెండింగ్ లోని స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి కలెక్టర్ ముట్టడి కార్యక్రమం చేపడతా ఉన్నాం. అదేవిధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 8,214 కోట్ల రూపాయలు విడుదల చేసేది ఉంటే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా దాదాపు సుమారుగా 730 కోట్ల రూపాయలు రంగారెడ్డి జిల్లా విద్యార్థులకు విడుదల అవసరం ఉంది. కానీ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ మొత్తంగా ప్రతి సంవత్సరం 1,44,000 మంది విద్యార్థులు ఈరోజు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉంది. వారికి దాదాపు 350 కోట్ల రూపాయలు అవసరపడతా ఉంది. కానీ ఈ రోజు విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ వాటి విడుదల చేయకుండా ఈ జిల్లాకు దాదాపు 730 కోట్ల రూపాయలు గత 4 సంవత్సరాలుగా విడుదల చేయడం అవసరం ఉంది. కానీ విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నారు. అనేక సందర్భాల్లో విన్నవించాం, అనేక సందర్భాల్లో కలెక్టర్ గారికి కూడా అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చాం. కానీ నేటికి కూడా విడుదల చేయడం పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం ఏదైతే ఉందో, గత ప్రభుత్వం అనేక సందర్భాల్లో విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము ఉంటామని చెప్పేసి చెప్పింది. కానీ అది నీటి మూటలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడుస్తా ఉంది. అయ్యా 7 నెలలు గడుస్తున్నా ఎందుకు నేటికి విద్యార్థుల సమస్యలపై మీరు మాట్లాడట్లేదు? ఎందుకు ఇప్పటి వరకు కనీసం కింద రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు? మీరు హామీలు కాదు, మీరు ఎంత రిలీజ్ చేస్తారో అంటే వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా అనేక విద్యా సంస్థలకు కేంద్రంగా నిలిచింది. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, రాష్ట్ర రాజధానికి ఆనుకున్న జిల్లా కాబట్టి అనేక జిల్లాల నుంచి కూడా వచ్చి అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులంతా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ పై ఆధారపడి చదువుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే తక్షణమే ఈరోజు రేపు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో, అసెంబ్లీ సమావేశాలు